మీ మనసు మీకు శత్రువు అవుతుందా? దాన్ని ఎలా జయించాలో శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యం మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. భగవద్గీతలోని 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనసుని ఎలా నియంత్రించుకోవాలో చెబుతాడు. ఆ అధ్యాయం పేరే ధ్యాన యోగం. ఈ అధ్యాయం ద్వారా మనం మన మనసుని ఎలా నియంత్రించుకోవాలో, దాని ద్వారా శాంతిని ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. కృష్ణుడు మన మనసుని ఒక బలమైన గుర్రంతో పోల్చాడు. దాన్ని సరిగ్గా నియంత్రించుకోకపోతే అది మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అదే దాన్ని అదుపులో పెట్టుకుంటే మనకు ఒక గొప్ప స్నేహితుడిగా అవుతుంది. మనసుని అదుపులో ఉంచుకున్న వారు మాత్రమే ఆత్మజ్ఞానం వైపు పయనించగలరు అని శ్రీకృష్ణుడు అన్నాడు. అలానే ఈ అధ్యాయంలో ధ్యానాన్ని ఎలా చేయాలో కృష్ణుడు స్పష్టంగా వివరించాడు. ఒక ఏకాంతమైన ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని ఒక పీటపై వస్త్రం లేదా జింక చర్మం వేసి నిటారుగా కూర్చోవాలి. మనసుని చెదరనివ్వకుండా కళ్ళు మూసుకొని ముక్కు కొనపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా మనిషి మోక్షానికి దగ్గరవుతాడు అని కృష్ణుడు వివరిస్తాడు. ధ్యాన మార్గం గురించి విన్న అర్జునుడు కృష్ణుడిని ఇలా అడుగుతాడు. వ్యక్తి ఎంతో శ్రద్ధతో ధ్యానాన్ని మొదలుపెట్టి సాధన విఫలం అవుతే ఏమవుతుంది అని. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు. ఏ మంచి పని అయినా వ్యర్థం అవ్వదు. పూర్తి శ్రద్ధతో చేసిన చిన్న ప్రయత్నం కూడా వృధా అవ్వదు. ఎక్కడైతే తన సాధన ఆగిపోయి ఉంటుందో కొత్త జన్మలో ఆగిపోయిన చోటు నుంచే తన యోగ సాధన కొనసాగించుకోగలడు అని వివరిస్తాడు.